గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ల కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. హీరోయిన్ విషయంలో స్థాయి మరిచి ప్రభుత్వ అధినేతలు చెప్పినట్టు నడుచుకున్న కారణంగా ముగ్గురు ఐపీఎస్లు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు నిన్న జీవో విడుదల చేశారు. సస్పెన్షన్ కు గల కారణాలను ప్రభుత్వం వివరిస్తూ జీవో నెంబర్లు 1590, 1591, 1592లతో 3 జీవోలను విడుదల చేసింది. కేసు విచారణలో వెల్లడైన పలు విషయాలను ఆ జీవోల్లో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. ఆ జీవోలను పరిశీలిస్తే కీలక సాక్ష్యాలను ప్రభుత్వం సేకరించే చర్యలకు దిగిందని అర్థమవుతుంది. ఇప్పుడు ఐపీఎస్లు బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు అంటున్నారు నిపుణులు. దానికి గల కారణం ఏంటంటే, గతంలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎవరినైనా టార్గెట్ చేస్తే వెనుక ముందు చూడకుండా కేసులు పెడుతూ ఉండేవాళ్ళు. జాస్తి కృష్ణకిషోర్, ఏబీ విషయంలో ఇదే జరిగింది. వాళ్ళను సస్పెండ్ చేసే వరకు జగన్ నిద్రపోలేదు. కానీ వాళ్ళు క్యాట్కి వెళ్లి విజయం సాధించారు. తప్పు లేదు కాబట్టి ఉన్నత న్యాయస్థానాల వరకు వెళ్లి పోరాడి విజయం సాధించారు. అది జగన్ మూర్ఖత్వం కాబట్టి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను టార్గెట్ చేసినా బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఉన్నది చంద్రబాబు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు చంద్రబాబు 1కి 100 సార్లు ఆలోచిస్తారు. ఈ కేసులో సాక్ష్యాలు పక్కాగా ఉన్నాయి ప్రభుత్వం వద్ద. అందుకే విచారణలో పెద్దగా జాప్యం జరగలేదు. విచారణ ఆపే ప్రయత్నం జరిగినా ఆగలేదు. సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఏం చేయలేక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్నత న్యాయస్థానాలకు వెళ్ళినా సరే వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటపడటం అనేది దాదాపుగా అసాధ్యం అనే మాట వినపడుతుంది. గురి చూసి చంద్రబాబు కొట్టిన మొదటి దెబ్బకి వైసీపీ అధిష్టానం బిత్తరపోయిందని సమాచారం. ఇంత వేగంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటారని వాళ్ళు ఊహించలేదని తెలుస్తుంది. చంద్రబాబు తన సహజ వైఖరికి భిన్నంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రజలు, పార్టీ క్యాడర్ ఒత్తిడి కూడా ఒక కారణమని తెలుస్తుంది. ఇప్పటికీ కూడా పరిపాలనలో సహాయ నిరాకరణ చేస్తున్న అధికారులకు కూడా ఒక హెచ్చరికలా ఉంటుందనే ఉద్దేశంతోనే ఇంత వేగంగా నిర్ణయం తీసుకొని అధికారులకు కూడా షాక్ ఇచ్చినట్లు సమాచారం. మరి ఆ ముగ్గురు అధికారులు తదుపరి కార్యాచరణ ఏంటనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.